योग दर्शनम। ओम नमो वेंकटेशाय। शोक दूर वृत्ति गम्या मोहहीन जंतु लभ्या गोविंद गोविंद। दिव्यानुभूतिर्मनसः प्रवृत्ता नव्या नमे प्रीतिपथं प्रविष्टा अव्याकृत तत्त्वगोसी द्रव्यालि सेवा विरतिं प्रदेहि అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాల ఆధారంగా యోగ దర్శనాన్ని అధ్యయనం చేసేటువంటి శుభ కార్యక్రమానికి ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభం చేసుకుందాము. మొదట్లో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వెంకటేశ శ్రీనివాసః లక్ష్మీపతిరనామయః అమృతాంశో జగద్వంద్యః గోవిందః శాశ్వతః ప్రభుః. పతంజలి ప్రార్థనా. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. శ్రీ గురుభ్యో నమః. పతంజలి మహర్షి గారు మనస్సును స్థిరం చేసుకోవటం కోసం, మనస్సుకు విశ్వాసాన్ని కలిగించుకోవటం కోసం, మనస్సులో శాస్త్రవాక్యాల మీద, గురువాక్యాల మీద, వేదాంత వాక్యాల మీద నమ్మకాన్ని కలిగించుకోవటం కోసం ఎవరికి వారు చేయవలసినటువంటి ఒక ఎక్సర్సైజ్ లాంటి వాటిని వివరిస్తున్నారు. ఎవరికి వారు చేసుకోవలసినటువంటి చిత్త పరికర్మలను నిర్దేశిస్తూ వస్తున్నారు. చిత్త పరికర్మ చిత్తంతో చేయవలసిన, మనస్సుతో చేయవలసిన, మనస్సుకు దోషాలు పోయి గుణాలు ఉండేటువంటి స్థితిని తెచ్చుకోవలసినటువంటి ఒక ఎక్సర్సైజ్ని ఉపదేశం చేస్తూ వస్తున్నారు. ఆ ఉపదేశాన్ని విషయవతీవా ప్రవృత్తిరుత్పన్నా మనసస్థితి నిబంధని అనేటువంటి సూత్రంలో చక్కగా వివరించి చూపించారు. ఆయా స్థానాలలో చిత్తాన్ని నిలిపి ఉంచినప్పుడు, ఆయా ప్రదేశాలలో శరీరంలో ఉండేటువంటి కొన్ని అవయవాలలో, అంటే ఉదాహరణకు నాలుక యొక్క మొదటి భాగంలో, నాలుక మధ్యలో, నాలుక చివరిలో, అంగడి భాగంలో, అలాగే నాసికాగ్రంలో, ఇలాంటి స్థానాల్లో చిత్తాన్ని నిలిపి ఉంచినప్పుడు, మనస్సును స్థిరంగా ఉంచినప్పుడు, ధారణ అని పిలువబడేటువంటి ఆ స్థితిని సాధించినప్పుడు కొన్ని దివ్యానుభూతులు కలుగుతాయి. ఆ దివ్యానుభూతులను సరిగ్గా అర్థం చేసుకుని, ఆ దివ్యానుభూతుల ద్వారా క్రమంగా శాస్త్ర నిర్దిష్టమైనటువంటి మార్గం మీద నమ్మకాన్ని సాధించుకోమని మహర్షి గారు మనకు సూచన చేశారు. ఈ సూచన చేసిన తర్వాత మహర్షి గారికి ఒక ఉదాహరణ గుర్తుకొచ్చింది. సూచన చేశాము, మానవుల యొక్క విషయ లౌల్యం నుండి మానవులు వైరాగ్యం వైపుగా ఎలా అడుగులు వేయాలి అనటానికి ఒక సూచన అయితే చేశాము. కానీ ఈ సూచన బహుశా మానవులకు చాలకపోవచ్చు. ఇంతకు మించి పై స్థాయి సూచన చేయాలి.
ఆ పై స్థాయి సూచనకు ఒక ఉదాహరణ తోస్తోంది అని అనుకున్నారు. ఇల్లు తగలబడిపోతోంది. ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇల్లు మొత్తం తగలబడిపోతోంది. ఆ తగలబడిపోతున్నటువంటి ఇంట్లో నిప్పుని ఆర్పాలి. నిప్పుని ఆర్పితే మాత్రమే ఆ తగలబడటం లేదా అగ్ని ప్రమాదం ఆగుతుంది, లేకపోతే ఆగదు. ఆర్పాలి అంటే ఏం చేయాలి అంటే, చాలామంది చుట్టుపక్కల వాళ్ళు నీళ్లు తీసుకొచ్చారు, ఇసుక తీసుకొచ్చారు, ఏవేవో తీసుకొచ్చారు, పచ్చి కట్టెలు తీసుకొచ్చారు, ఏవో కొమ్మలు తెచ్చారు, చాలా తెచ్చారు. ఫైర్ ఇంజన్ వచ్చిందా లేదా తెలియదు, కానీ వీళ్ళందరూ తలా కాస్త తీసుకొచ్చి నిప్పును ఆర్పుదామని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ఆర్పినా, ఎంత ప్రయత్నం చేసినా నిప్పును ఆర్పలేకపోతున్నాము అని బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు? నీళ్లు చల్లదలుచుకున్న వాళ్ళు, నీళ్లు తెచ్చిన వాళ్ళు నీళ్లు చల్లుతూనే ఉన్నారు, అయినా నిప్పు ఆరట్లేదు. ఎందుకు ఆరట్లేదు అని ఎవరికి వారు ప్రశ్నించుకుంటూనే ఉన్నారు. ఎందుకు ఆరటం లేదు? మనం తెచ్చిన నీళ్లు చాలటం లేదా? లేదా ఈ నీటికి ఈ నిప్పు ఆరదా? ఈ నీటికి ఈ నిప్పు ఇంకా పెరిగిపోతూ ఉంటుందా అని ఎవరికి వాళ్ళు రకరకాలుగా ప్రశ్నించుకుంటున్నారు. ఇంతలో ఒక పెద్ద మనిషి వచ్చి ఆయన చెప్పాడు, మీ ప్రయత్నం చాలటం లేదు, మీ ప్రయత్నం ఈ నిప్పును ఆర్పటానికి సరిపోవటం లేదు. ఎందుకంటే మీ ప్రయత్నానికి ముందు మీకు చిన్న స్థాయి ఒక ప్రాథమిక విజ్ఞానం అనేది అవసరం. అది లేకుండా ఉంది, అది లేకుండా మీరు చేస్తున్నారు. మీరు చేయవలసినటువంటి ప్రయత్నం, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం సఫలం అవ్వాలి అంటే మీకు అసలు ఈ నిప్పు తాలూకు మూలం ఎక్కడుందో తెలియాలి. ఈ నిప్పు ఎక్కడ మొదలైందో తెలియాలి. ఎక్కడ మొదలైందో తెలిసి ఆ మొదలులో గనక మీరు నీళ్లు చల్లితే, మొదట్లో గనక ఇసుక పోస్తే, లేదా పచ్చి కట్టెలు వేస్తే, పచ్చి ఆకులు లాంటివి వేసేస్తే ఆ నిప్పు ఆరుతుంది. మీరేం చేస్తున్నారు? నిప్పు కనిపించే చోట నీళ్లు చల్లేస్తున్నారు. నిప్పు మీకు ఎక్కడ కనిపిస్తోంది? ఎక్కడ కనిపిస్తుంది? ఎలా కనిపిస్తుంది? మీ కళ్ళకి ఆ నిప్పు తాలూకు పొగ అంటుకుంది. పొగ, పెద్ద పొగ ఉంది. ఆ పొగను చూసి అక్కడే నిప్పు ఉందనుకుని ఆ పొగలో నీళ్లు చల్లుతున్నారు. మీ నీళ్లు నిప్పును తాకటం లేదు. మీ ప్రయత్నం నిప్పు దాకా చేరటం లేదు. కాస్త గాలి వచ్చి పొగ పక్కకి జరిగినప్పటికీ మీకు అగ్ని జ్వాలలు కనిపిస్తున్నాయి. ఆ జ్వాలల మీదకి నీళ్లు చల్లుతున్నారు. ఆ జ్వాలల మీదకి నీళ్లు చల్లినంత మాత్రాన నిప్పు ఆరిపోదు. నిప్పు ఆరిపోవాలి అంటే నిప్పు ఎక్కడ నుంచి మొదలైంది, నిప్పు యొక్క మూల స్థానం ఏమిటి అని కనిపెట్టాలి. కనిపెట్టి దాని మీద నీళ్లు చల్లాలి. అది ఆరిపోయేందుకు ఏం చెయ్యాలి, అది ఆగేందుకు ఏం చెయ్యాలి, అది పైకి పాకకుండా, ఇంకా పక్క ఇళ్లకు ప్రసరించకుండా, లేదా ఇటు అటు కదలకుండా ఒక చోట ఉండాలంటే ఏం చెయ్యాలి అనే ప్రయత్నం అప్పుడు ప్రారంభించాలి. మీకు ప్రాథమికమైన నిప్పు తాలూకు, నిప్పు ఎక్కడ ఉంది అనే విషయం తెలియాలి. అది గనక తెలియకపోతే మీ ప్రయత్నాలు వృథా అవుతూ ఉంటాయి అని చెప్పారు. నిప్పును ఆర్పదలుచుకున్న వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. ముందు తీవ్రమైనటువంటి పొగ, ఆ పొగని చీల్చుకోలేరు. ఆ పొగని దాటుకుని వెళితే తీవ్రమైనటువంటి జ్వాలలు, ఆ జ్వాలను తప్పించుకోలేరు. ఆ జ్వాలలను జాగ్రత్తగా తప్పించుకుని ఆ నిప్పు తాలూకు మూలం ఎక్కడ ఉంది, ఈ జ్వాలలకు ఈ పొగకు మూలం ఎక్కడ ఉంది అని కనిపెట్టి, ఆ కనిపెట్టిన చోట్ల వీళ్ళు తెచ్చినవన్నీ పోశారు. నిప్పు మాత్రం చక్కగా ఆరింది. అంతవరకు చేసినటువంటి ప్రయత్నాలేవి సరిగ్గా ఫలించలేదు. కానీ నిప్పు ఎక్కడ ఉన్నది అనే విషయాన్ని కనిపెట్టి చేసినటువంటి ప్రయత్నం మాత్రం పూర్తిగా సఫలమైంది. ఇది మహర్షి గారికి గుర్తొచ్చినటువంటి ఉదాహరణ. ఈ ఉదాహరణ ప్రకారం మానవుల యొక్క చిత్తం స్థిరంగా ఉండాలంటే, మానవుల యొక్క మనస్సు కుదురుగా ఏ రకమైనటువంటి కదలికలు లేకుండా ఉండాలి అంటే, లేదా అసలు మానవుల యొక్క మనస్సులలో ప్రశాంతత అనేది నెలకొనాలంటే, ప్రశాంతంగా ఆ మనస్సు ఉండాలి అని అంటే, ఈ మనస్సు ఎక్కడ నుంచి పనిచేస్తుంది, ఈ మనస్సుకు స్థానం ఏమిటి, ఈ మనస్సు ఎక్కడ నిలిచి ఉంటోంది, లేదా ఈ మనస్సు ఎక్కడ ఉంటోంది, దీని స్థితికి ఆశ్రయం ఏంటి, ఎక్కడ నుంచి ఇది పనిని ప్రారంభిస్తోంది,
ఎక్కడ నుంచి ఇది బహిర్ముఖంగా ప్రసరిస్తోంది, ఎక్కడ నుండి ఈ పారుదల అనేది ప్రారంభమైంది అనే విషయం కనిపెట్టాలి. ఇలా గనక కనిపెట్టగలిగితే మనస్సు ఎక్కడ నుంచి ప్రసరిస్తోంది, ఎక్కడ నుండి పనిచేస్తోంది, మనస్సుకు ప్రధానమైన స్థానం ఏంటి, మనస్సు లేదా ఆ మనస్సుతో కలగలిసినటువంటి జీవుడి యొక్క అవస్థలేంటి, జీవుడి యొక్క దశలేంటి, ఏ ఏ దశలో ఎక్కడెక్కడ దొరుకుతుంది ఈ మనస్సు అనే విషయాన్ని గనక కనిపెట్టగలిగితే అక్కడ నుండి మనస్సును స్థిరపరచటం, మనస్సును ప్రశాంతంగా మార్చుకోవటం, మనస్సును కుదురుగా ఉంచుకోవటం, మనస్సును ఏకాగ్రపరుచుకోవటం, మనస్సు యొక్క కదలికలను ఆపుకోవటం, ఇవన్నీ కూడా సులభం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనస్సు యొక్క కదలికలను, ఆ కదలికల ద్వారా మనస్సు యొక్క ప్రాథమిక స్థానాన్ని, మొదలు మనసు ఉండేటువంటి స్థానాన్ని కనిపెట్టేందుకు ఒక దారి చెప్పాలి. అలా గనక దారి చెబితే, దారి గనక సాధకులకి అర్థమైతే వారి సాధనలో ముందుకు అడుగు వేసేందుకు అవకాశం ఉంటుంది అని మహర్షి గారు అభిప్రాయపడ్డారు. ఆ అభిప్రాయంతో పై సూత్రాన్ని ఇలా ప్రారంభిస్తున్నారు. విశోకావా జ్యోతిష్మతి అని పై సూత్రం మహర్షి గారి సూత్రం. విశోకావా జ్యోతిష్మతి ప్రవృత్తిరుత్పన్నా మనసస్థితి నిబంధని అని దీని తాలూకు మొత్తం పూర్తి రూపం. వెనకాల సూత్రంలో ఉండేటువంటి ప్రవృత్తిరుత్పన్నా మనసస్థితి నిబంధని అనే వాక్యాన్ని మహర్షి గారు అక్కడి నుంచి లాగేశారు. లాగేసి విశోకావా జ్యోతిష్మతి అని అందించారు. విశోకావా జ్యోతిష్మతి ప్రవృత్తిరుత్పన్నా మనసస్థితి నిబంధని అనే పూర్తి సూత్రాన్ని మనసులో ఉంచుకుని ఈ సూత్రాన్ని రచించారు. ఇలా గనక ప్రయత్నం చేసినట్లయితే, చిత్తానికి ఈ రకమైన పరికర్మను అభ్యాసం చేసినట్లయితే చిత్తంలో ప్రశాంతత నెలకొంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ మనసు ప్రశాంతంగా ఉంటే కుదురుకుంటే ఏకాగ్రత లాంటివన్నీ సాధించుకోవచ్చు, సాధించుకుని పై స్థాయి సాధన చేసుకోవచ్చు అని మహర్షి గారు మానవులకు ఇవ్వదలుచుకున్నటువంటి సూచన. ఏమిటి విశోకావా జ్యోతిష్మతి అని అంటే, సంగ్రహంగా చెప్పుకోవలసింది, విస్తారంగా చెప్పుకోవలసింది, బహువిస్తారంగా చెప్పుకోవలసింది అని 3 దశలున్నాయి. సంగ్రహంగా చెప్పుకోవాలి అంటే, మనస్సు యొక్క నివాస స్థానమైనటువంటి సుషుమ్నా నాడిలో, మనస్సు యొక్క క్రియలు ప్రారంభమయ్యేటువంటి దశలో మనస్సు యొక్క స్థితిని తెలుసుకుని, మనస్సు యొక్క ప్రకాశ ప్రవృత్తిని, మనస్సు యొక్క ప్రారంభాన్ని, మనోవృత్తులు ప్రారంభమయ్యేటువంటి స్థితిని గనక తెలుసుకున్నట్లయితే ఏ రకమైనటువంటి శోకాలకు అవకాశం లేని, కేవలం జ్ఞానం లేదా జ్యోతిస్సు అనేటువంటి 2 అంశాలు మాత్రమే ఉండేటువంటి స్థితిని గనక తెలుసుకున్నట్లయితే మనస్సు యొక్క ఆశ్రయము, స్థితి లేదా మనస్సు యొక్క ప్రాథమికమైన స్థానము తెలిసినట్టు అవుతుంది. తెలిసినట్లయితే గనక మనస్సు ప్రశాంతపడుతుంది, కుదురుకుని పై స్థాయి సాధనకు ఉపయోగపడుతుంది అనేది సంగ్రహమైనటువంటి వివరణ. సంగ్రహమైన వివరణలో ఏమీ దక్కటం లేదు అని అనుకుంటే విస్తారమైనటువంటి వివరణకు వెళ్ళవలసే ఉంటుంది. మనస్సు ఇందాక మనం చెప్పుకున్న మహర్షి గారు అనుకున్నటువంటి ఉదాహరణలో నిప్పులాగా ఒక చోట మొదలయ్యి తన యొక్క జ్వాలలను మొత్తం ఈ ప్రపంచం మీదకు ప్రసరింపజేస్తోంది. తన యొక్క జ్ఞాన జ్వాలలను, తన యొక్క క్రియాజ్వాలలను బయటకు విడిచిపెడుతోంది. బయటకు విడిచిపెడుతున్నటువంటి ఈ మనస్సు యొక్క జ్వాలలను అరికట్టాలంటే, మనస్సులోని క్రియలను ఆపుకోవాలి అని అంటే మనస్సు యొక్క మూలస్థానాన్ని కనిపెట్టవలసి ఉంటుంది. మనస్సు యొక్క మూలస్థానం ఏది అని జాగ్రత్తగా ఆలోచించుకుంటే, ఆలోచన అనేది తార్కికమైనటువంటి ఆలోచనతో అన్నీ అందేవి కావు అని నిర్ణయించుకున్నాం కాబట్టి శాస్త్రీయమైనటువంటి విధానంలో ఆలోచించుకున్నట్లయితే మనస్సు యొక్క స్థానం కనిపెట్టడం కొంచెం సంక్లిష్టమైన, దాన్ని అర్థం చేసుకోవటం కష్టమే అయినా మనస్సు స్థానాన్ని, మనస్సు యొక్క మూల స్థానాన్ని కనిపెట్టవచ్చు.
ఏమా మూలస్థానం మనస్సుకి అంటే మన వక్షస్థలానికి నాభికి మధ్య భాగంలో శరీరంలో ఒక తామర పువ్వు లాంటి మాంసఖండం ఒకటి ఉంటుంది. దాన్ని హృదయ పుండరీకం అని అంటారు. దానికి 8 రేఖలుంటాయి అని చెప్తారు. ఈ మాంసఖండం కొన్ని సందర్భాలలో కొన్ని జంతువులలో తీసినప్పుడు కనిపించేటువంటి మాంసఖండం. ఇది పుండరీకం అంటే తామర పువ్వు ఆకారంలో ఉంటుంది కాబట్టి హృదయ పుండరీకం అనే పేరుతో యోగశాస్త్రంలో ప్రసిద్ధమైనటువంటి మాంసఖండం. హృదయ పుండరీకం అనే పేరు ఉపనిషత్తులలోనూ లేదా వేదాంతాది శాస్త్రాల్లోనూ కూడా ప్రసిద్ధమైనటువంటి పేరు. ఈ హృదయ పుండరీకానికి 8 రేకులుంటాయి. ఆ రేకులతో మనకు ప్రస్తుతానికి ఉపయోగమేమీ లేదు. ఈ తామర పువ్వు లాంటి ఆకారం కిందకు వంగి ఉంటుంది. ఈ కిందకు వంగి ఉండేటువంటి తామర పువ్వు లాంటి ఆకారాన్ని పైకి లేపి తామర పువ్వు విచ్చుకున్నట్టుగా పైకి నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేసుకోవాలి. అది రేచకం అనేటువంటి ప్రాణాయామంతో మహర్షి గారు ఇంతకుముందు చెప్పినటువంటి ప్రచ్ఛర్దన విధారణాభ్యాం వా ప్రాణస్య అనే సూత్రంలో చెప్పినటువంటి ప్రచ్ఛర్దన ప్రయత్నంతో దాన్ని ఊర్ధ్వముఖం చేయాలి. ఊర్ధ్వముఖం అంటే తామర పువ్వు వంగిపోయి ఉండేటువంటి తామర పువ్వును లేదా వడలిపోయి వాలిపోయి ఉండేలా ఉండేటువంటి తామర పువ్వు లాంటి ఈ భాగాన్ని విచ్చుకుని వికసించి ఉండేటువంటి తామర పువ్వులాగా పైకి లేపి ఉంచాలి. ఇది ప్రాణాయామంతో మాత్రమే సాధ్యం. అందులోనూ రేచక ప్రాణాయామంతో సాధ్యం. ఈ తామర పువ్వుని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఈ తామర పువ్వు యొక్క మధ్య భాగంలో ఈ తామర పువ్వు యొక్క మధ్య భాగంలో 4 స్థానాలు ఉంటాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అది సూక్ష్మ దృష్టితో యోగ దృష్టితో అలవాటు చేసుకున్నప్పుడు తెలిసేటువంటి అంశం. అందులో మొదటి భాగం తామర పువ్వు యొక్క మధ్యలోని మొదటి భాగం అది సూర్యమండల రూపంలో ఉండేటువంటి భాగం. ఈ సూర్యమండల రూపం అని అనుకోవటం అనేది ఒక అంశమైతే సూర్యమండలం మాత్రమే కాకుండా ఓంకారము యొక్క మొదటి మాత్ర అనే రూపంలో కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ విషయం కష్టంగా ఉంది అనుకుంటే జీవుడు మెలుకొని ఉన్నప్పుడు లేదా జీవుడి యొక్క జాగ్రత్త అవస్థలో జీవుడు ఉండేటువంటి చోటు అనైనా అర్థం చేసుకోవచ్చు. ఈ సూర్యమండలం పైన ఈ సూర్యమండలం తరువాత చంద్రమండలం అనేటువంటి 2వ భాగం ఉంటుంది. ఈ చంద్రమండలం అంటే ఇందాక చెప్పుకున్నటువంటి ఓంకారం యొక్క 2వ మాత్ర అనైనా చెప్పుకోవచ్చు లేదా జీవుడి యొక్క స్వప్నావస్థ అనే రూపంలోనైనా అర్థం చేసుకోవచ్చు. ఈ స్వప్నావస్థ దాటిన తరువాత వహ్నిమండలం అనేటువంటి 3వ భాగం ఉంది. ఈ వహ్నిమండలాన్ని ఓంకారం యొక్క 3య మాత్ర మకారం అనైనా అర్థం చేసుకోవచ్చు లేదా జీవుడి యొక్క సుషుప్తి అవస్థ అనైనా అర్థం చేసుకోవచ్చు. దీన్ని దాటిన తర్వాత బ్రహ్మనాదం అనేటువంటి 4వ భాగం ఉంది. దాన్ని అమాత్ర అనైనా అర్థం చేసుకోవచ్చు లేదా తురీయావస్థ అనే మాటతోనైనా అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క దృష్టితో ఒక్కొక్క శాస్త్రం వారు లేదా ఒక్కొక్క దర్శనం వారు ఒక్కొక్క దృష్టితో దాన్ని చూసినప్పుడు పెట్టుకునేటువంటి పేర్లు, కానీ ఉండేది ఒకే వస్తువు. ఆ 4వ బ్రహ్మనాదం అనేటువంటి భాగం గుండా మధ్యలోంచి బ్రహ్మనాడి అని ఒక నాడి బయలుదేరుతుంది. ఆ నాడికి పైన సుషుమ్న అని యోగశాస్త్ర ప్రసిద్ధమైనటువంటి ఒక నాడి నడుస్తూ ఉంటుంది. సుషుమ్న అనే నాడి భౌతికంగా ఉందా లేదా అనేటువంటి ప్రశ్న కంటే యోగశాస్త్రంలో ఈ సుషుమ్నా నాడిలో చేయవలసినటువంటి అభ్యాసం ఎంత ఉన్నది అనేదే పెద్ద విషయం. కాబట్టి యోగశాస్త్ర ప్రసిద్ధమైనటువంటి సుషుమ్న అనే ఒక నాడి ఉంటుంది. ఆ నాడి ఈ చిత్తానికి ఈ మనస్సుకు ప్రధానమైన స్థానం. హృదయ పుండరీకం, హృదయ పుండరీక మధ్యం, అందులో మండలాలు, ఆ మండలాల మధ్య నుంచి బ్రహ్మనాడి, ఆ బ్రహ్మనాడి పైన సాగేటువంటి సుషుమ్నా నాడి. ఈ సుషుమ్నా నాడి
చిత్తం లేదా మనస్సు యొక్క స్థానం, ప్రధానమైనటువంటి స్థానం. మనస్సు ఇక్కడ ఉంటుంది. కనిపెట్టడం కొంచెం కష్టమే. కనిపెట్టడాన్ని కేవలం కనిపెట్టడంతో ఆపుకోలేము. ప్రాణాయామం లాంటి ప్రయత్నాలు చేయాలి. తర్వాత అందులో ఉండేటువంటి దళాలను భావన చేయాలి. అందులో ఇంత రన్నింగ్ కామెంటరీ లాంటి ప్రాసెస్ చాలానే ఉంది. వాటన్నిటినీ చూసుకోవాలి. చూసుకుని ఆ నాడిని గనక కనిపెట్టగలిగితే ఆ నాడి ఈ మనస్సుకు స్థానం అని తెలుస్తుంది. అక్కడ నుండి ఈ మనస్సు తన వ్యాపారాన్ని, తన యొక్క క్రియలను మొదలు పెడుతూ ఉంటుంది. మనం అనుకున్నటువంటి నిప్పు అనేది ఇక్కడ మొదలైంది. ఇక్కడ మొదలైనటువంటి ఈ మనస్సు యొక్క క్రియలు బయటకి సాగుతున్నాయి, లోపలికి కూడా కొద్దిగా సాగుతోంది. బయటకి క్రియలు సాగుతూనే ఉన్నాయి. మనస్సు యొక్క క్రియలు శరీరంలో మాత్రమే కాకుండా బయటకు కూడా వెళుతున్నాయి. బయట ఉండేటువంటి వస్తువులను తెలుసుకునేదాకా వెళుతున్నాయి. ఇంత మాత్రమే కాకుండా మనస్సు యొక్క క్రియ అతి స్వల్ప స్థాయిలో తను ఉన్న స్థానం నుండి కొద్దిగా లోపలి వైపుకు కూడా సాగుతోంది. బయటకు వైపుకు సాగుతున్నటువంటి మనస్సు యొక్క క్రియలు బయట ఉండేటువంటి వస్తువులను తెలుసుకోవటం అనే రీతిలో సాగుతుంటే, లోపలికి సాగుతున్నటువంటి మనస్సు యొక్క క్రియ మనం అనుకునే నేను అనే అంశాన్ని తెలుసుకోవటంలో నిమగ్నం అవుతోంది. ఆ నేను అనేటువంటి అంశం ఇక్కడి నుంచి ప్రారంభమవుతోంది. ఇక్కడ నుండి మనస్సు నేను అనే అంశాన్ని తెలుసుకుంటోంది. సాధకులు ఎవరైనా సరే మనస్సు యొక్క ఈ మూల స్థానాన్ని కనిపెట్టి, మనస్సు నిలబడి ఉండేటువంటి ఈ సుషుమ్నా నాడిని కనిపెట్టి, ఈ సుషుమ్నా నాడిలో మనస్సు ఎక్కడ నుండి బయలుదేరి బయట ఉండేటువంటి వస్తువులను గ్రహించటానికి ఉద్యుక్తమవుతోంది అనే అంశాన్ని కనిపెట్టినా సరే, లేదా మనస్సు లోపలికి నడిచి కొంచెం అంతర్ముఖంగా కదిలి నేను అనే అంశాన్ని ఎలా తెలుసుకుంటోంది అనే విషయాన్ని కనిపెట్టినా సరే, ఈ రెండు దశలు, రెండు అంశాలు కూడా, అంటే మనస్సు బయలుదేరి బయటకు వెళ్ళేటువంటి రీతి ఏంటి, మనస్సు అంతర్ముఖంగా మారేటువంటి రీతి ఏమిటి అనే రెండు అంశాలు కూడా విశోకా జ్యోతిష్మతి అనేటువంటి అంశాలు. మనస్సు ఈ స్థానంలో గనక మనకు దొరికితే, మనస్సును ఈ స్థానంలో గనక పట్టుకోగలిగితే మనస్సు ద్వారా ఏ రకమైనటువంటి శోకము కలగటానికి వీల్లేదు. ఎందుకంటే ఇంకా మనస్సు పూర్తిగా బయటకు వెళ్ళలేదు. బయటకు వెళ్ళి బయట ఉండేటువంటి వస్తువులను తేలేదు కాబట్టి వాటి తాలూకు శోకాలను మనస్సు ఇంకా కూడా తెచ్చిపెట్టుకోలేదు. కాబట్టి శోక రహితమైనటువంటి స్థితి, అలాగే మనస్సు ఆలోచనలను ప్రారంభించేటువంటి అవస్థ కాబట్టి, మనస్సు యొక్క సాత్వికమైనటువంటి దశ తెలిసేటువంటి స్థానం కాబట్టి ఇది జ్యోతిష్మతి అని పిలువబడే దశ. విశోక, జ్యోతిష్మతి అనే రెండు అంశాలు మనం చెప్పుకున్నటువంటి రెండు దశలకు కుదిరేటువంటి దశ. మనస్సులో క్రియలు పూర్తిగా ప్రారంభం కాలేదు, మనస్సు బయటకు పూర్తిగా వెళ్ళిపోలేదు కాబట్టి శోకాలు కలగటం లేదు. మనస్సు యొక్క జ్యోతిష్మతి అవస్థ లేదా మనస్సు ఆలోచనల వైపుగా లేదా జ్ఞానం వైపుగా, శుద్ధ సత్వం వైపుగా ప్రసరిస్తున్నటువంటి దశ కాబట్టి మనస్సు జ్యోతిష్మతి అనేటువంటి దశలో కూడా ఉంటుంది. ఇలా విశోక జ్యోతిష్మతి అనేటువంటి దశలో ఉండే మనస్సును గనక తెలుసుకోగలిగినట్లయితే, ఆ మనస్సును కనిపెట్టి మనస్సు యొక్క మూలస్థానంలో మనస్సును గనక పట్టుకోగలిగినట్లయితే, విశోకావా జ్యోతిష్మతి ప్రవృత్తిరుత్పన్న మనసః స్థితి నిబంధని, మనస్సు తప్పకుండా కుదురుకుంటుంది, మనసః స్థితిం లభతే అని మహర్షి గారు అంటున్నారు అనేది విస్తారమైనటువంటి వివరణ. ఈ విస్తారమైనటువంటి వివరణకు నిజమైనటువంటి శాస్త్రీయమైన సపోర్ట్సు లేదా శాస్త్రీయమైనటువంటి వాక్యాలు, శాస్త్రవాక్యాలు, ఉపనిషద్వాక్యాలు సపోర్టింగ్ డాక్యుమెంట్స్గా పనిచేసేవి ఉన్నాయి. మహర్షి గారు చెప్తున్నటువంటి, మహర్షి గారు అనుకుంటున్నటువంటి ఈ హృదయ పుండరీకం అనేది ఉంది అనే అంశాన్ని నారాయణోపనిషత్తు తన ఒక భాగంలో చెప్తోంది. పద్మకోశ ప్రతీకాశం హృదయంచాప్యధోముఖం అధో నిష్ట్యావితస్త్యాంతే నాభ్యాముపరితిష్టతి
జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ సంతతం శివాభి తులం బత్యా కోశసన్నిభం తస్యాంతే సుషిరం సూక్ష్మం అని నారాయణోపనిషత్తు ఈ హృదయ పుండరీకాన్ని గురించినటువంటి ప్రస్తావన చేస్తోంది. హృదయ పుండరీకం అంటే తిరగబడి ఉంది. పద్మకోశ ప్రతీకాశం హృదయంచాప్యధోముఖం, అధోముఖంగా ఉండేటువంటి పుండరీకాకారంలో పద్మాకారంలో ఉండేటువంటి హృదయం అనేది ఉంది. ఆ హృదయం యొక్క చివరి భాగంలో చాలా భాగాలు ఉన్నాయి. ఆ హృదయ పుండరీకం యొక్క మధ్య నుంచి వచ్చేటువంటి చివరి భాగాల్లో ఎన్నెన్నో అంశాలున్నాయి. ఆ అంశాలలో చిన్న రంధ్రం కూడా ఉంది. దానికి సుషిరం అని పేరు. ఆ సుషిరంలోనే చైతన్య స్వరూపుడైనటువంటి జీవుడు తన సహచరుడైనటువంటి ఈశ్వరుడితో కలిసి ఉంటాడు. లేదా వెలుగు రూపంలో ఒక దీపం వెలుగుతున్నటువంటి వెలుగు రూపంలో ఉండేటువంటి జీవుడు దీపంలాగా లోపల నిరంతరం ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన పక్కనే ఆయన స్వస్వరూపమైనటువంటి పరమాత్మ కూడా వెలుగొందుతూ ఉంటాడు. అతి సూక్ష్మమైనటువంటి స్థానంలో అతి సూక్ష్మమైనటువంటి వెలుగు రూపంలో ఉండేటువంటి వీరిద్దరూ ఒక పట్టాన అర్థం కారు. చాలా సాధన చేసుకుని చాలా జాగ్రత్తగా వీళ్ళని కనిపెట్టగలిగితే వీరు అందుతారు. జీవ చైతన్యమైనా సరే, ఆ జీవ చైతన్యంతో పాటు ఉండేటువంటి జీవ చైతన్యం యొక్క వాస్తవ స్వరూపమైనటువంటి ఈశ్వర చైతన్యమైనా సరే, ఈ రెండు కూడా పక్కపక్కనో లేదా ఏకరూపంలోనో వెలుగుతూ ఉంటాయి. ఆ వెలుగుతున్నటువంటి ఆ జ్యోతిస్సును పట్టుకోవటం అనేది చాలా పెద్ద సాధనతో సాధ్యం అని నారాయణోపనిషత్తు తన వాక్యాలలో చెప్తోంది. బృహదారణ్యకోపనిషత్తులో దహర విద్య అనేటువంటి భాగంలో అథ యదిదమస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం వేష్మ దహరోస్మిన్ అంతరాకాశ తస్మిన్ యదంతః తదన్వేష్టవ్యం తద్వావ విజిజ్ఞాసితవ్యం అని ఒక ప్రారంభం చేసింది. ఈ శరీరం, ఈ దేహం, మానవ దేహం, ఈ దేహానికి బ్రహ్మపురం అని పేరు. ఈ బ్రహ్మపురంలో మధ్య భాగంలో ఒక పుండరీకాకారంలో లేదా తామర పువ్వు ఆకారంలో ఒక భాగం ఉంది. దహరం పుండరీకం వేష్మ. ఆ పుండరీక మధ్యలో చిన్న స్థాయి సూక్ష్మమైనటువంటి ఒక చిన్న ఛిద్రం ఉంది. ఆ ఛిద్రంలో చిన్న స్థాయి అతి సూక్ష్మమైనటువంటి ఈ బిలంలో, హృదయ పుండరీక బిలంలో ఆకాశం ఉంది. ఆకాశం గురించి తెలుసుకోవాలి. ఆ ఆకాశం గురించి అతి సూక్ష్మమైనటువంటి హృదయ పుండరీక బిల ద్వారంలో ఉండేటువంటి ఆకాశం గురించి తెలుసుకోవాలి. అంత చిన్న స్థాయి ఆకాశం గురించి తెలుసుకుని మేమేం చేస్తామండి? తస్మిన్ యదంతస్తదన్వేష్టవ్యం తద్వావ విజిజ్ఞాసితవ్యం అంటున్నారు. కిమత్ర విద్యతే యదన్వేష్టవ్యం యద్వావ విజిజ్ఞాసితవ్యం. చిన్నదంటున్నారు, అతి సూక్ష్మం అంటున్నారు, అందులోనే తెలుసుకోవాల్సిందేదో ఉందంటున్నారు. ఏం తెలుసుకుని ఏం చేస్తామండి అని వేదమాత తనంతట తానే అడిగి, అలా తక్కువగా అంచనా వేయొద్దు, మొత్తం ప్రపంచమంతా ఇందులోనే ఉంది. యావాన్వా అయం ఆకాశ తావానేషోంతర హృదయ ఆకాశ ఉభే అస్మిన్ యావా పృథివీ అంతరేవ సమాహితే. మొత్తం మీకు కనిపించేటువంటి ప్రపంచం ఎంత ఉందో బయట, అంత ప్రపంచం ఈ సూక్ష్మమైనటువంటి దహర ఆకాశంలో నిండి ఉంది. ఈ దహరాకాశం గురించి తక్కువ అంచనా వేయొద్దు. బయట ఆకాశం ఎంత పెద్దదో ఈ దహరాకాశం కూడా అంత పెద్దది. ఈ విషయం అర్థం కావాలి అంటే ఏం చేయాలి అంటే సాధన చేసుకోవాలి. సాధన చేస్తే ఈ దహరాకాశం ఏంటి, బయట ఆకాశం ఏంటి, ఈ రెండిటికీ ఉండేటువంటి పోలిక ఏంటి, యావాన్వా అయమాకాశ తావానేషోంతర హృదయ ఆకాశ అనే మాటకి అర్థం ఏంటి అనేది తెలుస్తుంది. దానికి చాలా పెద్ద స్థాయి ఉపాసన చేసుకోవాలి అని దహర విద్య అనేటువంటి విద్యను బోధించే వాక్యం చెప్తోంది. అందులోనే ప్రపంచమంతా నిండి ఉంది. అందులోనే పరమాత్మ తన యొక్క స్వస్వరూపంతో ప్రకాశిస్తున్నాడు అనే వాక్యం క్రమంగా సాధకుణ్ణి పరమాత్మ వైపుగా తీసుకువెళుతోంది. సాధన ద్వారా పరమాత్మను అందుకునేటువంటి విధానాన్ని ఈ దహర విద్యా వాక్యం చెప్తోంది. ఈ హృదయ పుండరీకం,
ఆ పుండరీకంలో ఉండేటువంటి భాగాలు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క భాగం చెప్పుకోవచ్చు. కొన్ని కల్పితమైనటువంటి భాగాలు, కొన్ని వాస్తవమైనటువంటి భాగాలు, కొన్ని మాంసమయంగా ఉండేటువంటి భాగాలు, కొన్ని భావన చేయవలసినటువంటి భాగాలు. ఈ భాగాలన్నిటిలోనూ లోపల సూక్ష్మంగా వెలుగుతూ ఉండేటువంటి జీవుడి యొక్క స్థానాన్ని మనస్సు యొక్క స్థానంగా భావించి, ఆ భావించినటువంటి మనస్సు యొక్క స్థానాన్ని సరిగ్గా కనిపెట్టి, మనస్సు జీవుడు ఎక్కడ మమేకమవుతున్నారు, మనస్సు జీవుడు ఎక్కడ కలిసిపోతున్నారు, మనస్సు తన యొక్క సాత్వికమైనటువంటి స్వరూపంతో జీవుడి యొక్క చైతన్యం యొక్క ప్రకాశం తాలూకు ప్రతిబింబాన్ని ఎక్కడ నుండి గ్రహిస్తోంది, ఎక్కడ నుండి ఈ ప్రతిబింబం మాత్రమే బయటకు వస్తోంది, బింబము ప్రతిబింబము అనే రెండు ఎక్కడ విడివిడిగా కనిపిస్తాయి అనే అంశాలను గనక జాగ్రత్తగా గమనించుకోగలిగితే చిత్తము నిప్పులాంటి ఈ చిత్తము, నిప్పులాంటి నిజం లాంటి ఈ చిత్తము ఉండేటువంటి స్థానము, ఈ రెండూ గనక స్పష్టంగా తెలిస్తే మనస్సు ప్రశాంతపడుతుంది. మనస్సు ప్రశాంతపడితే కుదురుకుంటుంది అని మహర్షి గారు చాలా సింపుల్గా విశోకావా జ్యోతిష్మతి అని తేల్చి చెప్పేస్తున్నారు. చిన్న స్థాయి సాధన చేసుకోండి, మనస్సు ఎక్కడుందో కనిపెట్టి అక్కడ మనస్సును ఒకసారి గమనించుకుంటే ఆ మనస్సు కుదురు పడిపోతుంది. మనస్సు గనక కుదుట పడిపోతే సాధన పైన ఏం చేయాలో మీకే తెలుస్తుంది అని మహర్షి గారు చెప్తున్నారు. ఆయన దృష్టిలో చాలా సింపుల్ ఇష్యూ ఇది, విశోకావా జ్యోతిష్మతి అని. మనకి మాత్రం రెండవ దశ విస్తారమైనటువంటి వివరణ తర్వాత కూడా ఏదో అట్లా ఇట్లా ఇటు అటుగా అర్థమయ్యి అర్థం కాకుండా ఉన్నట్లుగా ఉంది. ఏదో మనస్సు అనేది ఎక్కడో ఉంది, హృదయ పుండరీకం, హృదయం లోపలే ఉంది, హృదయం అనే మాట వింటున్నాము. అదేదో తామర పువ్వులా ఉంది అంటే అందంగా ఉంది, అదేదో పైకి లేవాలి వికసించాలి అంటే బాగుంది, వికసిస్తే ఏ తామర పువ్వైనా అందంగానే ఉంటుంది. ఆ తామర పువ్వులో మధ్యలో భాగాలు, ఆ భాగాల్లో ఉంటే ఉండొచ్చు, వాటికి ఏదో మండలాలు అది ఇది అంటున్నారు, ఏవో మండలాలు ఉంటే ఉన్నాయి. అందులో నాడి అంటున్నారు, నాడులు శరీరంలో ఉండనే ఉన్నాయి. ఆ నాడుల మధ్యలో ఒక ఛిద్రం అంటున్నారు, అంటే చిల్లు లేదా మధ్యలో ప్రదేశం, ఖాళీ ప్రదేశం లాంటిది అంటున్నారు, అవి కూడా ఉండనే ఉంటాయి. అక్కడేదో వెలుగుతోంది అంటున్నారు, ఎవరైనా ఏమన్నా వత్తేసి వెలిగించారు, ఏదో మొత్తం మీద అలా అర్థం అయ్యి కాకుండా ఒప్పుకోవడానికి వీలు ఉండి వీలు లేకుండా ఉంది అనేది మన పరిస్థితి. కానీ ఒప్పుకోవాల్సిందే అనేది శాస్త్రీయమైనటువంటి నిర్ధారణ. ఒప్పుకోవటానికి మనకు ఇంకొంచెం విస్తారమైనటువంటి వివరణ అవసరం ఉంది. రెండవ దశ విస్తారమైన వివరణ అయిపోయిన తర్వాత కూడా మూడవ దశ విస్తారమైనటువంటి వివరణ చేసుకోవాలి. మహర్షి గారు మనకు ఏమి చెప్పదలుచుకున్నారు, మహర్షి గారి యొక్క అభిప్రాయం ఏంటి అనేది మన భాషలో మనం నిర్ణయించుకోవలసినటువంటి అవసరం కూడా ఉంది. మహర్షి గారు చెప్పదలుచుకున్నటువంటి అంశం, ఈ సృష్టిలో కనిపించేటువంటి వస్తువులు, ఆ కనిపించే వస్తువులను చూసేటువంటి విధానం, వీటన్నిటి మీద మనం ఒక కొత్త దృష్టితో పరిశీలించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది అంటే, ఈ సృష్టి యోగశాస్త్రాధ్యయనం చేసేటువంటి ఈ దశలో మనం చెప్పుకుంటున్నటువంటి అంశం ప్రకారం త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి యొక్క సృష్టి ఇది. సృష్టి చేసినవాడు ఈశ్వరుడా కాదా అనేటువంటి అంశం ఈ యోగ దర్శనంలో పెద్దగా ప్రాధాన్యం ఉండేటువంటి అంశం కాదు. త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి ద్వారా జరిగినటువంటి సృష్టి ఇది. త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి కాబట్టి దీని యొక్క సృష్టిలో కూడా ఈ త్రిగుణాల యొక్క ప్రభావం కనిపిస్తూ ఉండాలి. త్రిగుణాల యొక్క ప్రభావం సృష్టిలోని ప్రతి అంశంలోనూ, సృష్టిలోని ప్రతి వస్తువులోనూ కనిపించాలి. కానీ ఒక గుణం యొక్క ప్రభావం ఎక్కువగా కనిపించాలి, మిగతా రెండు గుణాల యొక్క ప్రభావం కాస్త తగ్గి ఉండాలి అనేది ఒక ప్రధానమైన నియమం. ఈ నియమం గురించి కూడా మనం చాలాసార్లు చర్చించుకున్నాం. ఏదో ఒక గుణం ఎక్కువయ్యి మిగతా రెండు గుణాలు తక్కువైనప్పుడు మాత్రమే కార్యం అనేది కుదురుతుంది అని కూడా అనుకున్నాం. ఈ రకంగా చూసుకున్నప్పుడు మనకు సృష్టిలో కనిపించేటువంటి ఈ వస్తువులన్నీ, మనం చూసేటువంటి వస్తువులు, శాస్త్రీయ భాషలో చెప్పుకోవాలి అంటే దృశ్య పదార్థాలన్నీ
చూడబడేటువంటి వస్తువులన్నీ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి యొక్క తమో గుణానికి సంబంధించిన అంశాలు. త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి యొక్క తమో గుణం గనక ఎక్కువైతే, తమో గుణం యొక్క భాగం ఎక్కువైతే, సత్వగుణము రజోగుణము గనక కొంచెం తగ్గితే ఈ వస్తువులు భౌతికంగా కనిపించేటువంటి వస్తువులు ఏర్పడతాయి. ఈ భౌతికంగా కనిపించేటువంటి వస్తువులు తమోగుణం యొక్క ప్రభావం అయితే, ఆ తమోగుణం మీదకు మనస్సు ప్రసరించటం, తమోగుణ ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి వస్తువుల మీదకు మనస్సు ప్రసరించటం అనేటువంటి క్రియ రజోగుణం తాలూకు క్రియ. రజోగుణం యొక్క స్వభావమే కదిలిపోతూ ఉండటం అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ క్రియ రజోగుణం యొక్క ప్రభావం. క్రియ రజోగుణం యొక్క ప్రభావం అయితే ఆ క్రియను తెచ్చిపెట్టేటువంటి కర్మేంద్రియాలు కూడా రజోగుణ ప్రాధాన్యంతో పుట్టినటువంటి ఇంద్రియాలు. తమోగుణం ఎక్కువైతే గనక వస్తువులు పుడితే ఆ వస్తువుల మీదకు మనస్సు చెలించటం లేదా ప్రసరించటం అనేటువంటి క్రియ, దానికి సంబంధించినటువంటి కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా రజోగుణం ఎక్కువగా ఉన్నప్పుడు కదులుస్తాయి. రజోగుణ ప్రాధాన్యం ద్వారా గనక ఇవన్నీ కలిగినట్లయితే ఆ రజోగుణం కంటే వెనకాల ఉండే సత్వగుణం వలన ఈ మనస్సుకు ఆ వస్తువులను తెలుసుకునేటువంటి తత్వం, తెలుసుకునేటువంటి ఆలోచన లేదా జ్ఞానం లేదా మరొక వృత్తి అనేది ఏర్పడుతుంది. ఈ రకంగా చూసుకున్నప్పుడు మనస్సు యొక్క ప్రవృత్తి లేదా మనస్సు యొక్క ఉత్పత్తి, మనస్సు యొక్క సృష్టి సత్వగుణ ప్రధానంగా జరిగింది అని అర్థం చేసుకోవచ్చు. సత్వగుణం అనేది మనస్సుకు ప్రధానమైనటువంటి గుణం. సత్వగుణం గనక ఎక్కువైతే మనస్సు అనేది ఏర్పడుతోంది. మనస్సు యొక్క సృష్టి సత్వగుణ ప్రాధాన్యంతో కలుగుతోంది. కర్మేంద్రియాల సృష్టి రజోగుణ ప్రాధాన్యంతో పుడుతోంది. మనస్సు యొక్క కదలికలు కూడా రజోగుణ ప్రాధాన్యంతోనే ఏర్పడుతున్నాయి. బయట ఉండేటువంటి వస్తువులు తమోగుణ ప్రాధాన్యంతో ఉన్నాయి. అంటే చూడబడేటువంటి వస్తువులు, ఆ చూడబడేటువంటి వస్తువులు చూడటానికి కావలసినటువంటి క్రియలు, చూడటానికి ప్రధానమైన సాధనం మనస్సు, ఇవన్నీ కూడా ఈ త్రిగుణాలకు లోబడి ఉన్నాయి. త్రిగుణాల యొక్క ప్రభావంతో ఉన్నాయి. అందులోనూ ఒక్కొక్క చోట ఒక్కొక్క గుణం చక్కగా కనిపిస్తోంది. మనస్సు సత్వగుణం ప్రధానంగా కలిగినటువంటి సృష్టే కానీ ఇది గనక ఒకసారి తమోగుణం ప్రధానంగా ఉండేటువంటి వస్తువుల మీదకు వెళ్ళిపోతే దీని యొక్క సత్వగుణం అనేది కొద్దిగా మసక పారిపోతుంది. దీని సత్వగుణం పెద్దగా ప్రయోజనం లేనిదిలాగా అయిపోతుంది. ఒక చక్కగా ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి స్ఫటికాన్ని కానీ లేదా ఒక గ్లాసుని కానీ తీసుకుని దీన్ని తీసుకెళ్ళి చీకట్లో పెడితే ఏమవుతుంది అంటే ఆ చీకటి కనిపించదు. ఆ చీకట్లో పెట్టిన ఈ గ్లాస్ కూడా పెద్దగా కనిపించదు. ఇది ఉంది అని కానీ దీనివల్ల ఉపయోగం ఉంది అని కానీ ఏమీ పెద్దగా తెలియదు. అలాగే ఈ స్వచ్ఛంగా సత్వగుణ ప్రధానంగా ఉండేటువంటి ఈ మనస్సును తీసుకువెళ్ళి తమోగుణ ప్రధానంగా ఉండేటువంటి వస్తువులలో ఉంచినప్పుడు, వస్తువుల మీదకు ఈ మనస్సును ప్రసరింపజేసినప్పుడు ఆ మనస్సు యొక్క స్థితి తెలియదు. మనస్సు ఎక్కడ ఉంది, ఎలా ఉంది, మనస్సు అంటే ఏంటి అనే మాట ఏమాత్రం మనస్సుకు ఎక్కదు. ఎక్కేది కేవలం చీకటి లాంటి ఈ వస్తువులు మాత్రమే. అందులోనూ చీకటి లేదా తమోగుణంలో ఉండేటువంటి ఒక గుణం, ఒక స్వభావం గనక ఆలోచించుకుంటే వ్యామోహం లేదా ఆ చూస్తున్న వస్తువులో కలిసిపోవటం, చూస్తున్న వస్తువులలోనే మునిగిపోవటం అనే అంశం ప్రధానంగా ఉంది. కాబట్టి ఆ వస్తువులలో మునిగిపోవటం అనేది జరిగిపోతుంది. ఆ వస్తువులను ఎవరు చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు, ఏం ప్రక్రియ జరుగుతోంది, ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, ఈ విషయాల మీద అవగాహన కలగటం లేదు. చీకట్లో పెట్టిన స్ఫటికంలాగా ఎందుకు పనికి రాకుండా ఉంది. చీకట్లో గనక గ్లాస్ కానీ అలాంటిది ఏమన్నా పెడితే
ఏ విధంగా అది కూడా నల్లబడిపోయి అది కూడా చీకట్లాగానే కనిపించకుండా పోతుందో అట్లాగే ఈ మనస్సు కూడా తామసమైనటువంటి వస్తువులలో పడిపోయి తామసమైనటువంటి వస్తువులలో లాగానే భాషిస్తోంది. ఇది కూడా వ్యామోహాత్మకంగా భాషిస్తోంది, లేకపోతే మరొక రకంగా తామసంగా భాషిస్తోంది. దీని యొక్క వాస్తవ రూపం కనీసం అగుపడటం లేదు. ఇది ఇక్కడ వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ప్రాబ్లం. కాబట్టి ఈ మనస్సును కనిపెట్టాలి అంటే మనస్సు చూసేటువంటి వస్తువులలో దాన్ని కనిపెట్టడం అనేది కొంచెం తెలివి తక్కువ పని. మనస్సును అక్కడ కనిపెట్టడం అనేది కష్టమైన పని మాత్రమే కాదు, తెలివి తక్కువ పని కూడాను. కాబట్టి మనస్సును అక్కడ కనిపెట్టకూడదు. మనస్సును ఎక్కడ కనిపెట్టాలి అంటే మనస్సు యొక్క ఎండ్ ప్లేస్లో కనిపెట్టకూడదు, లేదా మనస్సుకి ఈ లౌకికంగా ఉండేటువంటి డెస్టినేషన్ లాంటి వస్తువుల మీద మనస్సును కనిపెట్టకూడదు. మనస్సు ఎక్కడ నుండి మొదలవుతోందో అక్కడ కనిపెట్టాలి. మనస్సు ఎక్కడ నుండి మొదలవుతోంది అంటే ఇందాక చెప్పుకున్నటువంటి ఆ సుషుమ్నా నాడిలోంచి మొదలవుతోంది. ఆ సుషుమ్నా నాడిలోనే ఆ జీవుడి తాలూకు చైతన్య ప్రభ కాస్తుంది. ఆ చైతన్య ప్రభతో కలిసినప్పుడు, ఆ చైతన్యం తాలూకు ప్రతిబింబంతో కలిసినప్పుడు మనస్సు కాస్త ప్రకాశవంతంగా కనిపిస్తుంది. స్వచ్ఛమైనటువంటి సాత్వికమైనటువంటి సత్వగుణం యొక్క ఉత్కర్ష వల్ల కలిగినటువంటి ఈ మనస్సు జీవుడి యొక్క చైతన్య ప్రకాశం తగిలినప్పుడు కాస్తంత ప్రకాశవంతంగా కనిపిస్తోంది. ఇందాక మనం అనుకున్నటువంటి స్ఫటికాన్ని దీపం ముందు గనక పెట్టినట్లయితే, చిన్న దీపమైనా సరే దీపం ముందు పెట్టినట్లయితే ఆ ప్రకాశం తాలూకు ప్రతిబింబాన్ని గ్రహించి ఈ స్ఫటికం ప్రకాశిస్తున్నట్లుగా, కాస్త వెలుగుతూ కనిపిస్తున్నట్లుగా, స్ఫటికం తన యొక్క ఆకారాన్ని కొద్దిగా ప్రదర్శిస్తున్నట్లుగా మనస్సు కూడా తన ఆకారాన్ని తన రీతిని కొద్దిగా ప్రదర్శిస్తుంది. దీపం ముందు గనక స్ఫటికాన్ని ఉంచామంటే స్ఫటికం రౌండ్గా ఉందా, లేదా ఎగ్ షేప్లో ఉందా, లేదా స్క్వేర్గా ఉందా, ఇలా ఉందా అలా ఉందా అని కనిపిస్తుంది కదా. లేదా ఒక గ్లాస్ని దీపం ముందు, క్యాండిల్ ముందు, వెలుగుతున్న క్యాండిల్ ముందు గనక పెడితే దాని రూపం ఎంతో కొంత మనకు తెలుస్తుంది కదా. అలాగే ఈ మనస్సును కూడా జీవ చైతన్యం వెలుగుతున్నటువంటి ఈ సుషుమ్నా నాడిలో గనక తెలుసుకోగలిగినట్లయితే మనస్సు ఆ జీవ చైతన్యం తాలూకు ప్రతిబింబాన్ని గ్రహించి స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశించేటువంటి దశను జ్యోతిష్మతి దశ అని అంటారు. జ్యోతిష్మతి మనస్సు ఇక్కడ ప్రకాశవంతంగా జీవ చైతన్యం యొక్క ప్రతిబింబాన్ని గ్రహించి మనకు కనిపిస్తోంది కాబట్టి ప్రకాశవంతంగా ఉంది. ప్రకాశవంతంగా ఉంది కాబట్టి మనస్సు అనేది ఉందా లేదా, దాని ఆకారం ఏంటి అని తెలుసుకునేందుకు ఒక చిన్న స్థాయి అవకాశం ఏర్పడుతోంది. చీకట్లో ఏమీ అవకాశం లేదు, కానీ వెలుగు ముందు ఉండే దశలో దీనికి ఆ అవకాశం ఉంది. ఆ మనస్సును రెండు దశలలో చూసుకోవచ్చు. ఒక స్ఫటికం ఉంది అనుకున్నాము, స్ఫటికం వెనకాల దీపం ఉంది అని అనుకున్నాము. స్ఫటికం వెనకాల దీపాన్ని ఉంచి ముందు వైపు నుంచి చూడవచ్చు. అలాగే దీపాన్ని స్ఫటికాన్ని పక్కపక్కన పెట్టినటువంటి మధ్య భాగంలోంచైనా చూడొచ్చు. దీపాన్ని వెనకాల పెట్టి ముందు వైపు నుంచినైనా చూడొచ్చు, లేదా దీపానికి స్ఫటికానికి మధ్యలో ఉండేటువంటి భాగం వైపుకైనా చూడొచ్చు. ఎటు చూసినా సరే అది జ్యోతిష్మతి దశగానే ఉంటుంది. చిన్న స్థాయి తేడా అయితే ఉంటుంది. దీపాన్ని వెనకాల పెట్టి మనం ముందు వైపు నుంచి గనక స్ఫటికాన్ని చూసినట్లయితే ఆ ప్రకాశంతో కలిసినటువంటి, ఆ ప్రకాశ ప్రతిబింబంతో కలిసినటువంటి స్ఫటికాకారాన్ని చూడగలుగుతాము. దీపాన్ని స్ఫటికాన్ని మధ్యలో పెట్టుకుని గనక చూసినట్లయితే స్ఫటికాన్ని విడిగా, దీపాన్ని విడిగా చూడగలుగుతాము. ఈ రెండిటి మధ్య ఉండేటువంటి తేడా చాలా పెద్ద తేడా. కానీ ఆ పెద్ద తేడాన్ని మనం ప్రస్తుతానికి పట్టించుకోకుండా రెండు దశలున్నాయి. స్ఫటికాన్ని దీపం వెనకాల, స్ఫటికం మధ్యలో మనం ముందు ఉండి చూసేటువంటి దశ ఒకటి, దీపం స్ఫటికం అని రెండు పెట్టి ఆ మధ్యలో ఉండే ఈ ప్రకాశం దాని మీద ఎలా ప్రతిఫలిస్తోంది అని చూసే దశ ఒకటి అని రెండు దశలను అర్థం చేసుకోవచ్చు. రెండు దశలు కూడా జ్యోతిష్మతి అనేటువంటి దశలే. రెండు దశలలోనూ ఒక విశేషం ఏంటంటే రెండు దశలలోనూ మనస్సు కాస్త కుదురుగా ఉంటుంది.
మనస్సు పూర్తిగా వ్యామోహం వైపు అడుగులు వేయటం లేదు, వ్యామోహానికి పెద్దగా ఆస్కారం లేదు. ఇక్కడ చీకటి పూర్తిగా ప్రసరించలేదు, చీకటి దాకా ఈ మనస్సు స్ఫటికం లాంటి మనస్సు ఇంకా ప్రవర్తించలేదు, లేదా చీకటి దాకా ఈ మనస్సు పారలేదు కాబట్టి వ్యామోహం ద్వారా కలగవలసినటువంటి దుఃఖం ఇంకా కలగలేదు, వ్యామోహం ద్వారా కలగవలసినటువంటి శోకం ఈ స్థితిలో కలగలేదు కాబట్టి ఇది విశోక అనబడేటువంటి దశ. ఏమాత్రం శోకానికి సంబంధం లేనటువంటి అవస్థ. విశోక జ్యోతిష్మతి అనేటువంటి దశ ఇది. ఈ దశలో విశోకావా జ్యోతిష్మతి అనేటువంటి దశలో గనక ఈ మనస్సుని, ఈ చిత్తాన్ని పట్టుకోగలిగితే మనస్సు యొక్క సాత్వికత, మనస్సు యొక్క స్వచ్ఛత, మనస్సులో పడేటువంటి జీవ చైతన్యం తాలూకు ప్రతిబింబం, ఆ ప్రతిబింబానికి అలాగే జీవ చైతన్యానికి ఉండేటువంటి తేడా, ఇవన్నీ స్పష్టంగా అనిపించేటువంటి లేదా ఈ స్పష్టంగా తెలిసేందుకు అవకాశం ఉంది. స్పష్టంగా ఇవన్నీ విడివిడిగా గనక తెలుసుకోగలిగినట్లయితే, మనస్సు ఆకారం గనక అర్థమైతే, మనస్సు యొక్క తత్వం గనక బోధపడినట్లయితే మనస్సులో ఉండేటువంటి అల్లకల్లోలాలన్నీ పూర్తిగా శమించిపోతాయి, మనసులో ఉండేటువంటి అలజడి తొలగిపోతుంది. మనస్సు ఎక్కడిది అని తెలియక, మనస్సు యొక్క మూలస్థానం ఏది అని తెలియక, ఈ మనస్సు అనేటువంటి నిప్పుతో వచ్చేటువంటి ఈ జ్వాలలను, ఈ పొగలను అడ్డుకోలేక పడుతున్నటువంటి ఇబ్బందులకు ఒక ఉపశమనం అనేది లభిస్తుంది. అలా లభించినప్పుడు, మనసులో ప్రశాంతత నెలకొన్నప్పుడు ఆ మనస్సును ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఆ మనస్సు నుంచి జీవతత్వం వైపుకు ఎలా వెళ్ళాలి, మనస్సు మరింత క్రియాశీలం కాకుండా ఎలా ఆపుకోవాలి, లేదా మనస్సు వ్యామోహం వైపుకు, మోహం వైపుకు, ఈ మోహప్రధానంగా ఉండేటువంటి వస్తువుల వైపుకు పారిపోకుండా ఎలా అడ్డుకోవాలి అనేటువంటి విషయాలన్నీ సాధకులకు స్పష్టంగా తెలుస్తాయి అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మహర్షి గారు మానవుల యొక్క మనస్సు, ఆ మనస్సు యొక్క విధానాలు, ఆ విధానాలను ఎలా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని ఏ విధంగా మనస్సును కనిపెట్టాలి అనేటువంటి అంశాలన్నిటినీ అతి చిన్నగా కనిపించేటువంటి ఈ సూత్రంలో నిక్షిప్తం చేస్తూ విశోకావా జ్యోతిష్మతి అని అంటున్నారు. మన భాషలో చెప్పుకోవాలి అంటే విషయం అర్థం చేసుకోవటం చాలా సులభం, అసలు కష్టమే కాదు. కానీ పని చేయటం అనేది కొంచెం కష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. ఎలాంటి కష్టం అంటే, ఎస్కలేటరు చాలా ఫాస్ట్గా కిందకి దిగుతోంది, ఫాస్ట్గా దిగుతున్నటువంటి ఎస్కలేటర్ని పట్టుకుని పైకెక్కటం అనేది ఎంత కష్టమో అంత కష్టం. సుమారుగా అంత కష్టం. చెప్పగలిగింది ఇంతే కష్టం, చెప్పలేని కష్టం ఎంత ఉందో కూడా తెలియదు. ఎస్కలేటర్ ఫాస్ట్గా కిందకి దిగిపోతోంది, మనస్సు చాలా వేగంగా విషయాల వైపుకు పరిగెత్తుతోంది. ఆ విషయాల వైపుకు పరిగెత్తుతున్నటువంటి, విషయాలలో మునిగిపోతున్నటువంటి మనస్సును పట్టుకుని దాని మూలస్థానాన్ని కనిపెట్టాలి. ఫాస్ట్గా కిందకి దిగుతున్నటువంటి ఎస్కలేటర్ అంటే కిందకి కూడా దిగచ్చు, దాని పేరు అది అంతవరకే. దాన్ని పట్టుకుని పైకెక్కి దీని అసలు స్థానం ఎక్కడ ఉంది అని కనిపెట్టడం ఎంత కష్టమో అంత కష్టం. కానీ మహర్షి గారి భాషలో మాత్రం అతి సులభం. ఇది చిత్తం కదా, చిత్తంతోనే కదా చేస్తున్నారు పని, మనస్సుతోనే కదా పని చేస్తున్నారు. మాకు చాలా మనస్సు ఉంది, మనస్సు ఉన్నవాళ్ళు, మనస్సు లేనివాళ్ళు, నా మనస్సు చాలా పెద్దది, చాలా గొప్పది, చాలా విశాలమైనది, ఇవన్నీ చెప్పుకుంటున్నారు కదా. ఈ మనస్సు ఎక్కడి నుంచి మొదలవుతుందో తొందరగా కనిపెట్టేయండి, కనిపెడితే మనస్సుకు కుదురు ఏర్పడుతుంది అని మహర్షి గారు తన సులభమైన భాషలో చెప్తున్నారు. ప్రాక్టికల్ కాదు అని మాత్రం కాదు, ప్రాక్టికల్గానే చెప్తున్నారు. కానీ ప్రాక్టీస్ మాత్రం చక్కగా చేసుకోవాలి అని చెప్తున్నారు. ప్రాక్టీస్ చేసుకుని దీనికి ప్రాణాయామం లాంటి పరిచర్యలను కూడా ఉపయోగించుకుని, ప్రాణాయామంతో పాటుగా మైండ్ సెట్ను కూడా కొంచెంగా మార్చుకుని అర్థం చేసుకోవలసినటువంటి విధానం ఏమిటి, దేన్ని అర్థం చేసుకుంటున్నాము, దేన్ని పగలగొట్టేస్తున్నాము, ఏ వస్తువునైనా అర్థం చేసుకోవాలంటే ఆ వస్తువుల్ని ఎన్ని ముక్కలు చేస్తున్నాము, ఎన్ని ముక్కలు చేసి ఎంత లోతుకు వెళుతున్నాము, కానీ అర్థం చేసుకోవలసినటువంటి మనస్సును మాత్రం అర్థం చేసుకోకుండా ఎలా వదిలిపెట్టాము అనేటువంటి ఆలోచన ఏర్పరచుకుని, ఆ ఆలోచనకి
ప్రాక్టీస్కి, ప్రాణాయామం లాంటి ప్రాక్టీస్కి లేదా సాధనకి వీటన్నిటికీ కూడా సమన్వయాన్ని ఏర్పరచుకుని చిత్తం యొక్క స్థానాన్ని, చిత్తం మనస్సు యొక్క మూల స్థానాన్ని కనిపెట్టగలిగితే మానవుల యొక్క కష్టాలన్నిటికీ, మానవుల కష్టాలకు మూలమైనటువంటి నిప్పులాంటి ఈ స్థితికి మూలం తెలిసిపోతుంది. తెలిసిపోయిన దగ్గర నుంచి ప్రశాంతత అనేది పూర్తిగా సాధ్యమవుతుంది అని మహర్షి గారి ఉపదేశం. ప్రాక్టికల్ ఉపదేశమే, కానీ కొంచెం కష్టసాధ్యమైనటువంటి ఉపదేశం. ఇలాంటి కష్టసాధ్యమైనటువంటి సాధన ద్వారానైనా సరే మనస్సుకు ప్రశాంతత ఏర్పరచుకుని ఆ ప్రశాంతత ద్వారా పై స్థాయి సాధన చేసుకోవలసిందిగా, సాధన ద్వారా, పై స్థాయి సాధన ద్వారా శాస్త్రీయమైనటువంటి ఫలితాలు అందుతాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవలసిందిగా మహర్షి గారు విశోకావా జ్యోతిష్మతి అనే ఈ చిన్న సూత్రంలో మనందరికీ ఉపదేశం చేస్తున్నారు. మహర్షి గారు చేస్తున్నటువంటి ఈ ఉపదేశం మనకు ప్రాథమిక స్థాయిలో కానీ లేదా క్రియకు వెళ్ళేటువంటి స్థాయిలో కానీ, ప్రాక్టికల్గా కానీ, మరొక రకంగా కానీ పూర్తిగా అర్థమయ్యి మనకు కూడా మనస్సు యొక్క మూలస్థానం అనేది తెలియాలి అని, ఆ మూలస్థానంలో ఉండేటువంటి మనస్సును, ఆ మనస్సుతో ఉండేటువంటి జీవుడిని, ఆ జీవుడి యొక్క సహచరుడైనటువంటి, జీవుడి యొక్క వాస్తవ స్వరూపమైనటువంటి పరమాత్మను మనం పట్టుకోగలగాలి అని, ఆ పట్టుకునేందుకు వీలుగా మనలో సాధన స్థాయి పెరగాలని, ఆ సాధన చేసుకునేందుకు మన యొక్క మనసు అనుకూలం కావాలని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనను నిరంతరం చేసుకుంటూ ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. నమస్తే పుండరీకాక్ష నమస్తే వెంకటేశ్వర అస్మాననేక విధయ భవాన్ రక్షతు రక్షతు అని వ్యాస మహర్షి చెప్పినట్లుగా పుండరీకంలో సుషుప్త నాడిలో ఉండేటువంటి మనస్సు యొక్క స్థితి గురించి ఎంతో క్లిష్టమైన గభీరమైనటువంటి అంశాన్ని అలతి పదాలతో మనకు ఆ పతంజలి మహర్షి యొక్క వాక్యాలన్నిటినీ కూడా, వాక్యతత్వానంతటినీ కూడా చక్కగా ఆవిష్కరించారు. ఏదైనా విషయంలో కూడా పరమాత్మ భగవద్గీతలో కూడా ఈరోజు మనం పారాయణ చేసుకునేటువంటి అంశంలో ఏది ప్రమాణము, దేనిని ఎలా తీసుకోవాలి అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ అని చెబుతూ ఉన్నారు. అటువంటి దివ్యమైనటువంటి దర్శన శాస్త్రాన్ని, యోగ దర్శన శాస్త్రాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇటువంటి జ్ఞానాన్ని మనకు అనేక విధాలుగా అందించమని ఆ దేవదేవుని వేడుకుంటూ శ్రద్ధగా మనం శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు ఈ శ్లోకాల్ని పఠిద్దాం. శ్రీకృష్ణ ప్రార్థనా. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయః. శ్రీభగవానువాచ అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధః త్యాగः శాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్త్వం
मार्दवम् ह्रीरचापलम् तेजः क्षमा धृतिः शौचम् अद्रोहो नातिमानिता भवन्ति सम्पदम् दैवीम् अभिजातस्य भारत दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च अज्ञानं चाभिजातस्य पार्थ सम्पदमासुरीम् दैवी सम्पद्विमोक्षाय निबन्धायासुरीमत मासु च सम्पदं दैवी अभिजातोऽसि पाण्डव द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैव आसुर एव च दैवो विस्तरशः प्रोक्तः आसुरं पार्थ मे शृणु प्रवृत्तिं च निवृत्तिं च जना न विदुरासुराः न शौचं नापि चाचारः न सत्यं तेषु विद्यते असत्यमप्रतिष्ठन्ते जगदाहुरनीश्वरम् अपरस्परसम्भूतम् किमन्यत् कामहैतुकम् एतां दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतो हिताः काममाश्रित्य दुष्पूरम् दम्भमानमदान्विताः मोहात् गृहीत्वा सद्ग्राहान् प्रवर्तन्ते शुचिव्रताः चिन्तामपरिमेयाञ्च प्रलयान्तामुपाश्रिताः कामोपभोगपरमाः एतावदिति निश्चिताः आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः ईहन्ते कामभोगार्थम् अन्यायेनार्थसञ्चयान् इदमद्य मया लब्धम् इमं प्राप्स्ये मनोरथम् इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् असौ मया हतः शत्रुः हनिष्ये चापरानपि ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी आढ्योऽपि जनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया यक्ष्ये दास्यामि मोदिष्ये इत्यज्ञानविमोहिताः अनेकचित्तविभ्रान्ताः मोहजालसमावृताः प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेषु च आत्मसम्भावितास्तब्धाः धनमानमदान्विताः यजन्ते नाम यज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम्
दम्भेनाविधिपूर्वकम् अहङ्कारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः तानहं द्विषतः क्रूरान् संसारेषु नराधमान् क्षिपाम्यजस्रमशुभान् आसुरीष्वेव योनिषु आसुरीं योनिमापन्नाः मूढा जन्मनि जन्मनि मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः कामः क्रोधस्तथा लोभः तस्मादेतत्त्रयं त्यजेत् एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः आचरत्यात्मनः श्रेयः ततो याति परां गतिम् यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् तस्माच्छास्त्रं प्रमाणन्ते कार्याकार्यव्यवस्थितौ ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे दैवासुरसम्पद्विभागयोगो नाम षोडशोऽध्यायः। यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।